హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా సీజన్ 2 ఎపిసోడ్ 3. మానస భయంగా తలదించేసి గోర్లు కొలుక్కుంటూ కూర్చునుంది. డాడ్, నాకు ఆకలి అవుతుంది, ఐస్ క్రీమ్ కావాలని క్యూట్గా అడుగుతున్న కూతుర్ని చూసి రుద్ర సరే అని తలూపి చెఫ్కి ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్లో ఇంటికి వస్తున్నాం, బేబీకి తన ఫేవరెట్ ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ రెడీ చేయని చెప్పి ఫోన్ కట్ చేసిన రుద్ర వైపు అలకగా చూసింది మున్ని. డాడీ, నేను ఐస్ క్రీమ్ కావాలంది పార్లర్లో తినాలని, కానీ ఇంట్లో షెఫ్ చేత చేయించుకుని తినేట్టయితే నేనే చెప్పుకుంటాను కదా అని ఏడుపు మొహం పెట్టింది మున్ని. అరే, నాకు తెలియదు కదా ప్రిన్సెస్, మాఫ్ కర్దో. ఓకే, నువ్వు అడిగినట్టే పార్లర్కి వెళ్దాం. రామ్, మంచి హైజీనిక్ ఐస్ క్రీమ్ పార్లర్ చూడు అన్నాడు రుద్ర కూతురు కోసం కాంప్రమైజ్ అవుతూ. ఓకే సార్ అని గూగుల్లో అప్పటికప్పుడు మంచిది చూసి అటు కారు తిప్పాడు రామ్. బేబీ, మీ అమ్మ ఫోన్ చేస్తుంది, ఈ విషయం మీ అమ్మకు చెప్పకు. నువ్వు ఇలా బయటకు తిరగడం, తినడం, ఫైటింగ్ గురించి తెలిస్తే మీ అమ్మ నిన్ను నేనే ఇలా తయారు చేశానని క్లాస్ పీకుతుందన్నాడు రుద్ర. మున్ని నవ్వి, నువ్వు బయట అందరికీ యముడువు, కానీ మమ్మీ ముందు ఎందుకు బెండ్ అవుతావు? ది గ్రేట్ రుద్రదేవ్ వర్మ భార్యకి భయపడతాడని అందరికీ తెలిస్తే నా పరువు పోతుంది డాడీ. అయినా అక్కడున్న నా గురించి హైదరాబాద్లో ఉన్న అమ్మకి ఎలా తెలుస్తుంది అంటూ లాజిక్ అడిగింది మున్ని. ఢిల్లీలో నువ్వు చేసే పనులని శివాని ఆంటీకి క్షణాల్లో తెలిసిపోతుంది అన్నాడు రామ్. నీలాంటి వాళ్ళ వల్లే మాకు ప్రైవసీ లేకుండా పోతుంది రామ్. నిజం చెప్పు, మా మమ్మీకి ప్రతి అప్డేట్ ఇచ్చేది నువ్వే కదా అని డౌట్గా అడిగింది మున్ని. రామ్ గుర్రుగా చూస్తూ, నేనెప్పుడూ అలా చెప్పలేదు, నన్ను అనుమానిస్తే పాపం మున్ని అన్నాడు అలకగా. అబ్బో డాడ్, ఈ రామ్ కాకుండా నీ టీంలో ఎవరు మమ్మీకి ఇన్ఫార్మరో కనుక్కో అని చెప్తున్న మున్నిని చూసి హర్షి కోపంగా, అంతేకాని నువ్వు మాత్రం రౌడీ పనులు ఆపవు కదా. అత్తకు నీ విషయాలు ఒకరు చెప్పేదేంటి? నువ్వు చేసే స్టంట్స్ సోషల్ మీడియాలో ఎవడో ఒకడు పెట్టడం, అవి చూసి అత్త నిన్ను తిట్టడం కామన్ కదా అంది. ఈ బెదురుకోడి, నువ్వు నన్ను దెప్పుతున్నావా? నాకంటే పెద్దదానివి, కానీ ఒక్కసారైనా ధైర్యంగా ఏదైనా చేస్తావా? ఏడుపున ఆయుధంలో చేసుకుని బ్రతికేస్తున్నావు అంది మున్ని చిరుకోపంగా. సన్నీ అలకగా చూడగా మున్ని నవ్వుతూ ఆమెని సైడ్ హక్ చేసుకుని, సర్లే ఏడవకు, నేనేమీ అనను కానీ అంది. ఇక్కడ ఐలాండ్లో శివాన్స్ చేసే వీరంగం చూసి భయంతో పారిపోతున్న అమ్మాయి ఎదురుగా వస్తున్న 6 అడుగుల కటౌట్ని గుద్దుకుని కింద పడబోయి అతని షర్ట్ గట్టిగా పట్టుకుంది. రాక్ లాంటి అతని దేహానికి వచ్చి తాకిన పూల చెండు లాంటి ఆమె మెత్తని పర్వాలకి అతనిలో ఏ ఫీలింగ్ వచ్చిందో, కానీ ఆమెలో ఒకలాంటి తీయని పులకింత. కానీ అది కోపంలో ఆమె గమనించుకోలేదు. ఆమె పడకుండా తన నడుము చుట్టూ చేయి వేసి పట్టుకున్న అతని పట్టుకు ఆమె నాజుకు నడుము ఎర్రగా కందిపోయి అతని వేళ్ల ముద్రలు తన నడుము మీద పడ్డాయి. నడుము దగ్గర చురుక్కు మండంతో అతనికి దూరం జరిగి అప్పుడే అతన్ని చూసి, నువ్వా అంది కోపంగా. అతను సీరియస్గా చూస్తూ ఆమెని మళ్ళీ తన పైకి లాక్కుని, నేనే కానీ ఎక్కడి నుండి నీ పరుగు? మళ్ళీ మా అన్న జోలికి వెళ్ళావా అని సీరియస్గా అడిగాడు. శివాంష్ పేరు తలవగానే ఆమె వణుకుతూ, వాడసలు మనిషేనారా? మనిషి అనుకున్నాడా, చేపనుకున్నాడా? అలా ఎలా కోసేస్తాడు? నాకెంత భయం వేసిందో తెలుసా అని భయంగా వెనక్కి తిరిగి అడుగుతున్న ఆమెని చూసి నవ్వి, నువ్వు కూడా జాగ్రత్త, ఇలాగే మా అన్నని విసిగించావనుకో ఏదో రోజు నువ్వు కూడా ఆ ప్లేస్లో ఉంటావు అంటున్న అతని మాటలకి కోపంగా, వదులు నన్ను అంటూ గింజుకుంది. ఏహే, ఉండు కాసేపు, ఇంత హాయిగా ఉంటే వదలమంటావేంటి అంటూ నవ్వుతున్న అతన్ని కోపంగా చూస్తూ, నేను నీ అన్నని కావాలనుకున్నదాన్ని, మరి నువ్వు నిజంగా వాడికి తమ్ముడివి అనుకుంటే నాతో ఇలా ఉండవు అన్నది అతని ఈగోని రెచ్చగొట్టి తప్పు చేసింది. కోపంగా మారిన అతను ఆమె తల వెనక తన పెద్ద అరచేతిని పోనిస్తూ తన జుట్టు పట్టి ఆమె లేత పెదాలని అందుకుని చాలా ఫోర్స్గా కిస్ చేశాడు. అతను ఎంత కోపంగా ఉన్నది ఆ ముద్దులోనే తెలుపుతూ ఆమె పెదవులకు లెక్కలేనని పంటిగాట్లు పెట్టి ఉప్పగా నాలుగుకి తగిలిన ఆమె బ్లడ్కి అప్పుడు వదిలి, ఎక్కువ వాగంటే చేస్తావు నా చేతుల్లో. నువ్వే కాదు, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ అంశు ఎప్పటికీ ఆ శివాంష్కి తమ్ముడే. నువ్వు కోరుకుంటే నా అన్నకి భార్యవి కాలేవు, ఆయన అనుకోవాలి. నీ గాలిని కూడా భరించలేని మా అన్నకి నిన్ను నువ్వు ఎలా సొంతం అనుకుంటున్నావు? మరోసారి నా అన్న పేరు తలిచావా చేపలకి ఆహారం అయిపోతావంటూ విసురుగా ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు అంశు. కింద పడబోయి తమాయించుకున్న ఆ అమ్మాయి కసిగా అతని వైపు చూస్తూ తన గుడిసె వైపు వెళ్ళింది. శివాంష్ని వెతుకుతూ వచ్చిన అంశుకి ఎదురయ్యాడు అతను.
ఏరా నా కోసమేనా అంటూ దగ్గరకు వచ్చిన శివాంష్ అతని బాడీ నుండి వస్తున్న లేడీ పర్ఫ్యూమ్ని పసిగట్టి, ఏంటి ఆ పిల్ల నిన్ను కూడా గెలికిందా అని సీరియస్గా అడిగాడు శివాంష్. తను ముద్దు పెట్టడం తప్ప మిగిలిందంతా చెప్పాడు అంశు. శివాంష్ నవ్వుతూ, తనంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోరాదు అన్నాడు. అన్నయ్య నువ్వు అనుకునేలా దాని మీద నాకే ఫీలింగ్స్ లేవు అని మూతి ముడిచాడు అంశు. ఆడపిల్లలా మూతి ముడవడం ఎక్కడ నేర్చుకున్నావురా అని శివాంష్ నవ్వుతూ అతని భుజం పైన చేయి వేసి పద అంటూ తనతో తీసుకెళ్లాడు. ఇద్దరూ కాస్త ముందుకు నడవగానే అక్కడ దారికి ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్ల మీద కాపలాగా ఉన్న మనుషులు వీళ్ళని గుర్తుపట్టి ఏవో సౌండ్స్ చేశారు. వాళ్ళ భాషలో విష్ చేశారన్నమాట. శివాంష్ కూడా వాళ్ళకు అదే లాంగ్వేజ్లో రిప్లై ఇచ్చి కాస్త ముందుకెళ్ళగానే అక్కడ ఒక పెద్ద గేట్, దాని ముందు కాపలాగా గన్స్ పట్టుకుని నలుగురు నిలబడున్నారు. మరో నలుగురు పక్కనే ఉన్న టెంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. షిఫ్ట్ వైజ్ ఉంటారు అన్నమాట. శివాంష్ని చూడగానే కాపలా వాళ్ళు విష్ చేసి గేట్ ఓపెన్ చేశారు. ఇద్దరు గేట్లో అడుగు పెట్టగానే అక్కడున్న మడుగు మీద తేలియాడుతున్న పెద్ద పెద్ద మొసళ్ళు దర్శనమిచ్చాయి. అటువైపు పెద్ద పెద్ద చెట్ల మధ్య ఒక చిన్న బిల్డింగ్ ఉంది. దాని లోపల మరో అండర్ గ్రౌండ్ బిల్డింగ్. దాని ద్వారా ముందుకెళ్తే సముద్రం అట్టడుగున ఎవ్వరూ ఊహించినంత పెద్ద పెద్ద కట్టడాలు. వాటిలో ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. శివాంష్ని చూసి అటువైపున్న ఒక రూమ్లో మానిటర్ చేస్తున్న సెక్యూరిటీ అతడు శివాంష్ వాళ్ళు ఇటు రావడానికి ఒక చిన్న మీట నొక్కగానే ఆ నీటి మడుగు లోపల నుండి ఒక పెద్ద చెక్క బ్రిడ్జ్ లాంటిది పైకొచ్చింది. దాని నుండి వాళ్ళు అవతలికి చేరుకోగానే ఆ బ్రిడ్జ్ మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇద్దరు ఇంకో బిల్డింగ్ దగ్గరకు రాగానే పెద్ద పెద్ద డాగ్స్ గుర్రుగా చూశాయి. వాటిని గొలుసులతో కట్టుంచారు కాబట్టి ఏమీ చేయలేకపోయాయి. అంశు చిన్నగా, అన్నా వీటిని వదిలితే మన బాడీలో చిన్న ఎముక కూడా మిగలకుండా నమిలి తినేస్తాయేమో కదా, ఇవి కుక్కలకి ఎక్కువ ఉల్ఫ్లకి తక్కువలా ఉన్నాయన్నాడు వాటిని చూస్తూ. శివాంష్ అని చిన్నగా అంటూ నేరుగా సెక్యూరిటీ వింగ్లోకి వెళ్ళారిద్దరు. వాళ్ళని చూసి అక్కడున్న వాళ్ళల్లో ఒకడు, మీరు బయటకు వెళ్ళొద్దంటే అర్థం కాదా, బాస్కి తెలిస్తే అని భయంగా అన్నాడు. అన్నకి ఎప్పుడేం చేయాలో నువ్వు చెప్తున్నావా అని అంశు కోపంగా అనగానే అతను సైలెంట్ అయిపోయాడు. శివాంష్ని చిన్న మాట అన్నా అతను ఏమీ అనకపోయినా అంశు వాళ్ళని వదలదని అక్కడున్న అందరికీ బాగా తెలుసు. అప్పుడే అక్కడికి యాంటనీ ఎంటర్ అయ్యాడు. వస్తూనే శివాంష్ని చూసి, నువ్వు నీ టీం ఇవాళ లోపలికి ఎంటర్ అవుతున్నారు, తర్వాత మీకు బయటకు వచ్చే ఛాన్స్ లేదు, మీరంతా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది ఇందుకే కదా అని వంకరగా నవ్వాడు. శివాంష్ ఏమీ మాట్లాడలేదు. ఎప్పట్లా సీరియస్గా చూస్తుంటే, భయపడకండి, వీక్లీ ఒకసారి మీరు బయట ప్రపంచాన్ని చూస్తారు, బట్ మీరు ఇక్కడున్న ఎవరితోనూ మాట్లాడుకోవద్దు, తెలుసుగా మన రూల్ అన్నాడు యాంటోనీ. అందరూ తెలుసు అన్నట్టుగా తలూపారు. గుడ్, అందరూ డిన్నర్ చేసి రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు యాంటనీ. శివాంష్ని చూస్తున్న అతని టీం కళ్ళతోనే ఏవో చెప్పుకున్నారు. అంశుని రూమ్కి తీసుకెళ్లిన శివాంష్ ఒక చిన్న పేపర్ని సీక్రెట్గా పైన ఉన్న సీసీ కెమెరాల కంటపడకుండా అతని చేతిలో పెట్టగా అంశ్ ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఆ పేపర్ చదివి దాన్ని టాయిలెట్ కమోడ్లో వేసి ఫ్లష్ ఆన్ చేశాడు. బయటకు రాగానే శివాంష్కి కళ్ళతోనే ఆన్సర్ ఇచ్చాడు. సిటీ మెడికల్ కాలేజ్లో బైక్తో ఎంటర్ అయ్యాడు ఓ యంగ్ బాయ్. పేరుకే చిన్నోడు కానీ కటౌట్ 6 అడుగుల హైట్. రోజు జిమ్ చేయడంతో ఫిట్గా క్యూట్ ఫేస్తో అప్పుడప్పుడే వస్తున్న మీసాలతో రాకుమారిలా ఉన్న ఆ అబ్బాయిని చూడగానే గర్ల్స్ అంతా వావ్ ప్రిన్స్ అని మైమరుపుగా చూశారు. అతను స్టైల్గా బైక్ దిగి కీస్ వేలికి తగిలించుకుని తిప్పుతూ చుట్టూ గర్ల్స్ని చూసి కన్ను కొట్టాడు. అందరూ ఓ అంటూ చిన్నగా అరిచి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి ఫేస్ రెడ్ మిర్చిలా మార్చింది. ఫాస్ట్గా అతని దగ్గరికి వచ్చి కోపంగా బావా అని అరిచింది. ఆమె అరుపుకి నాలుగు ఖర్చుకున్న అతను మెల్లగా తన వైపు చూసి క్యూట్ ఫేస్తో హాయ్ స్వీటీ అని ఒక రకమైన హమ్మింగ్ వాయిస్తో పిలవగానే ఆమె కోపం చప్పున చల్లారిపోయింది. అతని చూపు తగిలితేనే మెల్ట్ అయిపోయే ఆమెకి అతని వాయిస్లో మ్యాజిక్కి పూర్తిగా కూల్ అయిపోయింది. ప్రతి కాలేజ్లో కామన్గా ఉన్నట్టే అక్కడ సీనియర్స్లో ఒక వేస్ట్ బ్యాచ్ ఉంది. వాళ్ళకి గర్ల్స్ అంతా తమని పట్టించుకోకుండా పిల్లాడైనా అతడికి పడిపోవడం నచ్చలేదు. మరి ఇక్కడ అమ్మాయి బావా అని తీయగా పిలుస్తూ వాళ్ళకెందుకు టెన్షన్ ఇస్తున్నావు, నాకు నచ్చదని తెలుసు కదా అని గారంగా అడిగిన మరదలి వైపు చూసి నవ్వుతూ స్వీటీ అత్త ఫోన్ చేసింది, నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మంది, పద వెళ్దాం అన్నాడు తనకి ఆన్సర్ ఇచ్చే ఉద్దేశం లేనట్టు.
రే, హీరోలాగా మా కాలేజ్లో నీ పోజులేంట్రా, నిన్నిక్కడికి రావద్దని చెప్పాను కదా అని ఈ కాలేజ్లో వేస్ట్ బ్యాచ్ లీడర్ బబుల్ గమ్ నములుతూ మాస్ గెటప్లో అక్కడికి వచ్చాడు. స్వీటీ భయపడి అతని చెయ్యి పట్టుకుని, బావా మనం వెళ్ళిపోదాం, గొడవద్దు అంది. ఏయ్, నువ్వు ఈ కాలేజ్లో ఏంటో చదువుతున్నావు కదా, నీకు అప్పుడే బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడా అని స్వీటీని అదోలా చూస్తూ ముందుకు వచ్చాడు సీనియర్. రే పవన్, నీకు గొడవ నాతో, తననేమైనా అంటే నేను ఊరుకోను అన్నాడు ప్రిన్స్. దాన్నంటే నీకేంట్రా నొప్పి అని ఆ పవన్ అనేవాడు వంకరగా చూశాడు. అప్పుడే అతని చుట్టూ 10 కార్స్ ఆగి అందులో నుండి వెపన్స్తో దిగిన సెక్యూరిటీని చూసి పవన్కు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ప్రిన్స్ ఎదురుగా వచ్చిన ఆఫీసర్, ప్రిన్స్ మిమ్మల్ని డాడీ తీసుకురమ్మన్నారు, కారులో పదండి వెళ్దాం అన్నాడు వినయంగా. నో సమీర్, నేను స్వీటీ నా బైక్లో వస్తాం, మీరు వెళ్ళండి అన్నాడు ప్రిన్స్ అలియాస్ మున్నా. ప్లీజ్ మీరు మొండి చేయొద్దు, మా జాబ్ రిస్క్లో పడుతుంది, ప్లీజ్ ప్రిన్స్ అని సమీర్ రిక్వెస్ట్ చేశాడు. మున్నా పళ్ళు నూరుతూ, స్వీటీ పద అని ఇష్టం లేకపోయినా సమీర్ చూపించిన మెర్సిడీస్ ఎక్కాడు. పవన్ వణికిపోతూ ఉండగా సమీర్ వాడిని ఒక్కటి పీకి, మా ప్రిన్స్ చోలికొచ్చినందుకు ఇది అంటూ మరొకటి కూడా పీకి, ఇది మా స్వీటీ మేడంని మర్యాద లేకుండా మాట్లాడినందుకు, ఇంకోసారి రిపీట్ అయితే నీ అడ్రస్సే ఉండదు, జాగ్రత్త, ఎవరితోనైనా పెట్టుకునే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు సమీర్ ఆ పవన్ అనేవాడికి. అప్పటికే అతడి దవలు కదిలిపోయి వాచిపోవడంతో 2 చెంపల్ని చేతులు అడ్డు పెట్టుకొని కవర్ చేసుకుని భయంగా నిలబడ్డాడు. కారెక్కిన మున్నా కోపంగా శివానీకి ఫోన్ చేసి, మామ్ దిస్ ఇస్ టూ మచ్, నన్ను స్వీటీని తీసుకురమ్మని చెప్పి వెనక్కి సమీర్ని పంపించడం ఎందుకు అని ఫ్రస్ట్రేషన్తో అరిచాడు. రే కంత్రి, సమీర్ని పంపింది మీ అమ్మ కాదు, నేనే. నీ తలతిక్క వేషాలు ఇక్కడ నేను లైవ్లో చూస్తున్నా, గోటితో పోయేదానికి వెపన్ అవసరం లేదు. ఆ సిల్లీ ఫెలోస్తో నా కొడుకు ఫైట్ చేయడం నాకు నచ్చలేదు, అందుకే సమీర్ని పంపానన్నాడు రుద్ర. మున్నాకి తండ్రి తనని ఎక్కడ తగ్గించకుండా హైప్లో ఉంచడం ఎప్పుడు నచ్చుతుంది, కానీ పైకి బయట చూపిస్తూ ఇలా మీ లెవెల్ చూపించడం మానేయండి, ఉందిగా మీ ప్రిన్సెస్, దాని దగ్గర చూపించుకోండి అన్నాడు. నా కూతురికి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు, కానీ ఎక్కువ చేయకుండా రారా అని ఫోన్ కాల్ కట్ చేసి నవ్వుకున్నాడు రుద్ర. అతన్నే గుర్రుగా చూస్తున్న శివానీని చూసి, నీకేమైందే అన్నాడు రుద్ర. నా కొడుకు అందరికీ ప్రిన్స్లో కనబడితే నీకు మాత్రం కంత్రీలా కనబడ్డా, ఎందుకు వాడంటే నీకు అంత కుళ్ళు అని కోపంగా అడిగింది శివాని. రుద్ర శివానీని తన చైర్లో నుండి లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమె మెడ మీద చిన్నగా కొరికి, వాడు కంత్రి అని నీకు కూడా తెలుసు కానీ ఒప్పుకోవు, వాడు చూడటానికి నేను రాజకుమారిలో ఉండేది, చేసేవన్నీ అలాంటి పనులే, అందుకే అలా పిలుస్తాను. నిన్న జిమ్ ట్రైనర్ని చంపినంత పని చేశాడు తెలుసా, రీజన్ ఏంటని అడిగితే వాడెవరో అమ్మాయికి ట్రైనింగ్ ఇస్తూ వీడిని పట్టించుకోలేదంట అన్నాడు రుద్ర. శివాని రుద్ర చేతి మీద ఒక్కటి కొట్టి, అలా చెప్పిన అడ్డగాడిదెవరు, అది కాదు రీజన్, నీకు తెలియకపోతే సైలెంట్గా ఉండు, అంతేకాని నా బిడ్డని తక్కువ చేస్తే ఊరుకోను. ఆ ట్రైనర్ ఆ పిల్లకి ట్రైనింగ్ ఇచ్చే నెపంతో తనని ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడంట, అది చూసే నా మున్న వాడిని కొట్టాడు. నా బిడ్డలు ఊరికే ఎవరి జోరికి వెళ్ళరు, వాళ్ళ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఊరుకోరు అని గర్వంగా చెప్పింది శివాని. అదే మాట నా ప్రిన్సెస్ విషయంలో అనవు కదే కంత్రీదానా అంటూ శివాని బొగ్గ కొరికాడు రుద్ర. రుద్ర, ఇది ఆఫీస్, ఇక్కడ నేను సీఈఓని, కాసేపట్లో డైరెక్టర్స్తో మీటింగ్ ఉంది, ఇప్పుడు నువ్వు ఇలా నా బుగ్గ మీద పంటికట్లు పెడితే వాళ్ళ ముందు నా పరువేం కావాలి అని గయ్యమంది శివాని రుద్ర మీద. రుద్ర నవ్వుతూ, మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు ఏడ్చిందంటూ కామే, అలా ఉంది నీ అవ్వారం, నేను కొరికినందుకు కాదు వాళ్ళ ముందు దొరికిపోతామని కోపమా, మీటింగ్కి ఇంకా అరగంట ఉంది, ఈలోగా ఈ ఘాటు పోతుందిలే ఏడోకంటూ తను కొరికిన చోట ముద్దు పెట్టాడు రుద్ర. నీకింతేజ్ వచ్చినా ఈ పనులు ఆపవు అని కసిరింది శివాని ఒక పక్క సిగ్గుపడుతూనే. నేనేమైనా 60 ఏళ్ళ ముసలన్నా ముడుచుకుని కూర్చోవడానికి, అప్పటికీ ఇప్పటికీ నాలో సత్తా తగ్గిందా అని హస్కీగా అడిగాడు రుద్ర శివానీని. చిచి, నీకు సిగ్గులేదు పో రుద్ర అంటూ మొహం వేరే వైపుకు తిప్పేసింది శివాని. అదే టైంకి ఒక అమ్మాయి రుద్ర ఫోటోని కసిగా చూస్తూ, నా తల్లిని నమ్మించి మోసం చేసిన నిన్ను నాశనం చేసే వరకు వదలను మిస్టర్ రుద్రదేవ్ అని పగతో రగిలిపోతూ శపథం చేసింది.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.